హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్లో మీరేం చూడబోతారంటే, మేము గణేష్ నవరాత్రులు ఉన్నాయి కదా, అందులో కొన్ని ఇంపార్టెంట్ డేస్ మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అదే ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఆ రోజు మార్నింగే చెప్పారు, మా గల్లీలో గణేష్ దగ్గర అన్నదానం ఉంటుంది, వండొద్దు అనేసి. సో టిఫిన్ చేసుకుని పొద్దున ఇడ్లీ చేసుకొని తినేసి మేమైతే పూజ దగ్గరికి వచ్చేసినాం. సో పంచామృతాలతోటి వినాయకునికి అభిషేకం చేయించారు. సో అదే ఇక్కడ పంచుతారు అనమాట. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళినా. సో నేను ఆ టైమింగ్కి అందలేను అనమాట. అంటే అభిషేకం టైంకి నేను అందలేదు, ఎందుకంటే పిల్లల్ని సర్దుకొని నేను వెళ్ళేసరికి అయిపోయింది అభిషేకము. సో ప్రసాదాలు తీసుకొని ఇంకా కూర్చున్నాము. అన్నదానం ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి ఎంతసేపు కూర్చుందాం అన్నట్టుగా కూర్చున్నా. సో నేనైతే చిన్న పాపని ఆంటీకి ఇచ్చి, మా దేవి ఆంటీకి ఇచ్చి, అండ్ పెద్ద పాపని తీసుకొని పోయి ఇద్దరం తినేసి ఇంటికి వచ్చేసినాం. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టిన అన్నదానం గురించి. చాలా వైరల్ అయింది వీడియో అయితే. సో మీరు కనుక చూడకపోయింటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యండి, మీకు తెలిసి ఉంటుంది. సో ఫాలో కాకపోయింటే ఫాలో అవ్వండి అక్కడ కూడా ప్లీజ్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్న పాప చిల్ అవుతుంది అనమాట ఫుల్గా. తనకి ఈ మధ్య ఈ ఆట బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట, పిక్క బూ అనేది. సో దాచుకొని మనం బూ అనగానే మంచిగా నవ్వుతుంది. అండ్ ఇది నెక్స్ట్ డే, ఏ రోజు అయితే వినాయకుడు వెళ్ళిపోతుండో ఆ రోజు లాస్ట్ డే ఆఫ్ వినాయక నవరాత్రులు. పొద్దున్నే లేచి హెడ్ బాత్ ఇట్లా వేసుకొని టిఫిన్స్ చేసేస్తున్నాను నేను. సో ఈరోజు కూడా మాకు పులిహోర వస్తుంది. సో వంట వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టిఫిన్స్ చేసుకుంటే సరిపోతాయి అన్నట్టుగా దోశలు పోస్తున్నాను. నేనైతే జొన్న దోశలు పోస్తున్నాను. నేనైతే రెసిపీ ఇంతవరకు షేర్ చేయలేదు. నేను ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను, మినీ వ్లాగ్లో కానీ ఏదైనా వీడియోలో కానీ షేర్ చేస్తాను. నేనైతే మా సమీక్షకు మస్తు ఇష్టము జొన్న దోశ, నాకు కూడా ఇష్టము. అండ్ ఇంకొక థింగ్ యాడ్ చేస్తాను ఇంట్లో నేను, అందుకే మా సమీక్షకు బాగా ఇష్టము. సో తినేసి ఫ్రెష్ అయిపోయి మేమైతే వినాయకుని దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంకా వినాయకునికి కాబట్టి దాన్ని ఏమంటారు ట్రాక్టర్, క్రెయిన్ ఏదో ఒకటి, అది వినాయకుని పెట్టే ట్రాలీ అనుకోండి. ట్రాలీలో పెడతారు అనమాట వినాయకుడిని. యాక్చువల్ అయితే క్రెయిన్ తెప్పించారు. సో ఆ క్రెయిన్ ముందటికి పోవట్లేదు, అందుకని క్రెయిన్ దాకా మళ్ళీ వినాయకుడిని తీసుకొచ్చారు మండపంలో నుంచి. సో చాలా రిస్క్ అయింది. ఇంకా దీనికంటే మనుషులు పెట్టి లావట్టడమే బెస్ట్ ఉండే కావచ్చు, చాలా రిస్క్ అయింది. కానీ ఎట్లో అట్లా తంటాలు వాడైతే వినాయకుడిని, ఆ వినాయక స్వామిని అయితే ఏమంటారు ట్రాలీ మీద కూర్చుండబెట్టిర్రు. వినాయకుని అయితే ట్రాలీలో ఎక్కిచ్చేసారు. బట్ 9 రోజులు వినాయకునికి పూజలు చేసి, ప్రసాదాలు చేసి, నైవేద్యాలు చేసి, ఆ డివోషనల్ మూడ్లో ఉంటాం కదా. కొంచెం పొద్దున్న లేవగానే పాటలు పెడుతుండే, మళ్ళీ ఈవినింగ్ ఆగానే పాటలు పెడుతుండే. సో మిస్ అవుతాము. చాలా హార్ట్ బ్రోకెన్ మూమెంట్ ఇది అయితే ఖచ్చితంగా. మండపాలు అయితే బోసిపోయి ఎట్లనో ఉంటాయి వినాయకుని వెళ్ళిపోయిన తర్వాత. బట్ ఏమైనా కూడా సో ఎవరు వచ్చిన ప్లేస్కి మళ్ళీ వాళ్ళు పోవాల్సిందే కదా, దీని అర్థమైతే. సో ఇక్కడ నుంచి వచ్చిండు, మళ్ళీ ఆయన అయితే అక్కడికి వెళ్ళిపోతుండు. సో పార్వతమ్మ ఒడిలో నుంచి వచ్చి ఆ గంగమ్మ ఒడిలోకి మళ్ళీ వెళ్ళిపోతుండు ఆ గణేశుడు. చెప్పినా కదా పులిహోర వస్తుందని. సో మేమైతే ఆ పులిహోర తినేసినాము మధ్యాహ్నం లంచ్. సో ఆ లోపు వినాయకుడిని ట్రాలీలో ఎక్కిచ్చేసినాం. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వెళ్తారు అనమాట, రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి. సో డ్యాన్స్లు వేయడానికి ఇప్పుడు వెళ్తారు వాళ్ళు. వాళ్ళందరూ అయితే ట్రాలీ ముందు వినాయకుని ఏమంటారు ఎక్కడైతే పెట్టిరో ట్రాలీ ముందే చేస్తారు. కానీ మా సమీక్ష ఫుల్ భయపడ్డారు ట్రాలీ మీదకి ఎక్కాలంటే. కొంచెం అది హైట్ మీద ఉంటుంది కదా, సో తనకు భయం వేసింది అనమాట, ఎక్కలేదు అసలు. ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా ఎక్కలేదు. పిల్లలు మాత్రం ముందు రోజు నుంచే ప్రాక్టీస్ చేసుకురు డ్యాన్స్ అయితే, ఇట్లా చేయాలి అట్లా చేయాలన్నట్టుగా. ఫుల్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా డ్యాన్స్ చేయాలన్నట్టుగా. సో అందుకని డ్యాన్స్ చేస్తారు. అండ్ ఈ వినాయక చవితికి డ్యాన్స్ చేసేటప్పుడు ఒకటి, అంటే ఇది కామెడీగా చెప్పిరో రియల్గా చెప్పిరో నాకైతే తెలియదు, కానీ
మన చుట్టూ చేరి భజనలు చేస్తారో వాళ్ళు ఎప్పటికైనా మనల్ని ముంచుతారనే అర్థం అనమాట. సో మనం కూడా వినాయకునికి బ్యాండ్ బాజాలతోటి చప్పులతోటి చేసి ఫుల్గా ఆయనను ప్రైజ్ చేసి అంటే దేవుడిని కొలిచి మళ్ళీ తీసుకొని నీళ్ళలో ముంచేస్తాం కదా. సో దాని అర్థం అదే కావచ్చు. దేవుడు కూడా ప్రాక్టికల్గా ఉండండి, మిమ్మల్ని మీ చుట్టూ చేరి భజనలు చేసేటోళ్ళు నమ్మకండి అని ఇండైరెక్ట్ దేవుడు కూడా చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్ అయితే వినాయక చవితికి వినాయకుని నీళ్ళలో అందుకు వేయరు. సో వినాయకుడు వ్యాసమహర్షి చెప్పిన ఆ వ్యాసం రాస్తుంటాడు కదా. సో అది ఒక కంటిన్యూగా అది అయిపోయేంత వరకు వినాయకుడు రాస్తూనే ఉంటాడనమాట, ఒక్కటే దగ్గర నుంచి కదలకుండా. అట్లా చేయడం వల్ల, అట్లా 10 రోజులు చేయడం వల్ల ఆయన బాడీ అంటే శరీరం అంతా వేడెక్కిపోతుందంట. సో ఆ వేడిని తగ్గించడానికి చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి ఆయన ఒంటికి రుద్దుతాడంట వ్యాసమహర్షి. సో దాని ద్వారా ఆయన చల్ల పడిపోతాడనమాట. ఎన్నిసార్లు మట్టి తీసుకొచ్చి ఆయన రుద్దినా కూడా ఆ మట్టి తొందరగా గట్టిగా అయిపోయిందంట. సో ఆయన వినాయకుని నువ్వు ఆ మట్టి రుద్దుకున్నావు కదా, పోయి స్నానం చేసి రాపో అని చెప్పినప్పుడు ఆయన పోయి నీళ్ళలో మునిగినప్పుడు ఆయనకు చాలా ప్రశాంతంగా, అంటే ఆయన ఒంట్లో పుట్టిన వేడంతా చల్లారిపోయిందట. సో అప్పటి నుంచి ఆయన చెప్పిందంట, నన్ను ఎవరైతే నిష్ఠతోటి 9 రోజులు కొలిచి మళ్ళీ చివరిలో నాకు గంగమ్మ ఒడిలో నన్ను చేరుస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను ఏమంటారు వినాయకుడు అనుగ్రహించినట్టు. అప్పటి నుంచి ఇట్లా 9 రోజులు వినాయకుని పెట్టుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఇదైతే నాకు తెలిసిన స్టోరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సో మా సనీష్ అయితే ఫుల్, నేనైతే అలసిపోయినా బాగా. ఇంటికి గణేష్ కట్టకాడికి తిరిగి అలసిపోయినా అనమాట. అందుకే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇదైతే మా వెనక గల్లీలో ఇంకో చిన్న వినాయకుడు ఉన్నాడు, అది తీయడానికి ఇక్కడ కూడా ట్రాలీ రెడీ చేసారు. బట్ అది తీసేసరికి రాత్రి 12 అవుతుంది అన్నారు. వాము అంతసేపు ఎవరి మెలకతో ఉండరు, మళ్ళీ పొద్దుగల పని ఉంది అన్నట్టుగా ఇంకా మేమైతే కొన్ని క్లిప్స్ తీసేసుకొని నేనైతే పడుకోవడానికి వెళ్ళిపోయినా, ఇంకా పడుకుండిపోయినా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు మీ వినాయక నిమజ్జనం ఎట్లా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది సుదర్శన రెడ్డి, నేను అర్చన.